ఇవాళ నేను వదిలేది లేదు. అయితే ఇంట్లో డాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది. చంద్రముఖి చిత్రపటం ఉన్న ఆ రూమ్ లో కాదు, ఇక్కడ. ఎవరు డాక్టర్ అరిచింది? వాళ్ళనే అడగండి. మా పెద్దమ్మాయి గాయత్రి ఆ రోజు నాతో చనిపోయిందని చెప్పారు. అబద్ధం చెప్పాను. హైదరాబాద్లో డాన్స్ కాంపిటీషన్ జరిగింది. అందులో బహుమతిగా వచ్చిన చంద్రముఖి చిత్రపటాన్ని తీసుకొస్తున్నప్పుడు జరిగిన యాక్సిడెంట్లో మా అల్లుడు మాత్రమే చనిపోయాడు. కట్టుకున్న వాడిని కళ్ళెదురుగానే రక్తపు మడుగులో చూసిన నా కూతురు పిచ్చిదైపోయింది. ఇంటికొచ్చిన మొదటి రోజునే ఇంట్లో ఒకరు మిస్సింగ్ అని చెప్పింది గాయత్రి గురించే. మీ మంచి కోసం, ఈ ఇంటి క్షేమం కోసం వచ్చిన నాతో అబద్ధం ఎందుకు చెప్పారు? పెద్దమ్మాయి పిచ్చిదని తెలియగానే రెండో అమ్మాయి పెళ్లి ఆగిపోయింది. ఆ బాధ తట్టుకోలేక జీవితంలో అసలుకి నేను పెళ్లే చేసుకున్నాను మొండికేసింది. మూడో కూతురు జీవితం కూడా అలా కాకూడదనే పెద్దమ్మాయి చనిపోయిందని అబద్ధం చెప్పావు. బ్రతికున్న బిడ్డ చనిపోయిందని ఏ కన్న తల్లైనా చెబుతుందా? ఆ పాపం నేను చేశాను, అందుకే అనుభవిస్తున్నాను. మరి ఆ ఇంట్లో అర్ధరాత్రి నాట్యం చేసేది, పాట పాడేది ఎవరు? గాయత్రి. పేరుకు పిచ్చిదే అయినా తను నేర్చుకున్న నాట్యం మాత్రం మర్చిపోలేదు. ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని నవ్వుతూ, ఏడుస్తూ, ఆడుతూ, పాడుతూ ఆ రోజు రాత్రి నేనక్కడికి వెళ్ళింది కూడా గాయత్రికి అన్నం తినిపించడానికే. ఒక డాక్టర్గా వీళ్ళ అమ్మాయి గురించి మీరేమనుకుంటున్నారు? అమ్మాయి ఖచ్చితంగా పిచ్చిదానిలాగే అనిపిస్తుంది. పిచ్చైతే ఏ డాక్టర్ అయినా నయం చేయగలడు. గాయత్రి పిచ్చిది కాదు. చిత్రపటం తీసుకోగానే చంద్రముఖి గాయత్రిని ఆవహించింది. ఆమె భర్త నివాసిని చంపేసింది. కారణం, గుణశేఖరుని తప్ప ఇంకెవరిని చంద్రముఖి తన భర్తగా అంగీకరించదని మీ గురువు ఈశ్వర్ చెప్పుంటారే. సారీ, మీరు రాంగ్ అని నేను నిరూపిస్తాను. తెల్లవారగానే గాయత్రిని ఆలయానికి తీసుకొస్తే గాయత్రిలో చంద్రముఖి ఉందని నేను నిరూపిస్తాను.
చూశారా డాక్టర్, గాయత్రి ఒంట్లో చంద్రముఖి ఉండబట్టే ఆలయంలో అడుగుపెట్టలేకపోయింది. చంద్రముఖి ఆత్మ ఆమె శరీరంలో ఉండబట్టే పశువులు పక్షులు భయపడి బెదిరిపోయాయి. దుష్టశక్తుల్ని మూగజీవాలు ముందుగానే కనిపెడతాయనడానికి ఇదే నిదర్శనం. భూకంపాలు సునామీలు ఏర్పడినప్పుడు ముందుగానే మూగజీవాలకు తెలుస్తుందని నాకు కూడా తెలుసు సిద్ధాంతి గారు. సరిగ్గా ఆలయంలో గాయత్రి అడుగుపెట్టిన సమయంలో ఎక్కడన్నా భూకంపం వచ్చిందేమో, అందుకే మూగజీవాలు రియాక్ట్ అయి ఉండొచ్చు. ఇట్ మే బి జస్ట్ కోఇన్సిడెన్స్. ఈ శాస్త్రవేత్తలకు మేవేది చెప్పినా ఒక ప్రశ్న మిగిలే ఉంటుంది. చూడండి, జ్ఞానం నుంచి విజ్ఞానం పుట్టింది గాని విజ్ఞానం నుంచి జ్ఞానం పుట్టలేదు. రేపు గాయత్రిని మండలంలో కూర్చోబెట్టి ఆమె నోటి వెంట నేను చంద్రముఖినని చెప్పించకపోతే నా పేరు రామచంద్ర సిద్ధాంతే కాదు. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణ్యా చ గౌతమీ భాగీరథీ చ విఖ్యాతః పంచగంగా ప్రకీర్తితాః ఇహ జన్మాని జన్మ జన్మాని సంచిత ప్రారబ్ధ క్షయార్థం. సిద్ధాంతి గారు, వాచిక సిద్ధాంతి గారు, వైకల్ప్య దోష పరిహారార్థం సిద్ధాంతి గారు, శారీరక మాలిన్య నివారణార్థం సిద్ధాంతి గారు, సిద్ధాంతి గారు. నీటిలో దూకండి. ఇప్పటికైనా ఒప్పుకుంటారా విజయ్? గాయత్రి ఒంట్లో చంద్రముఖి ఉందని, ఈరోజు పూజలో తన్ని బయటికి తరిమేస్తానని నన్ను చంపబోయింది. గాయత్రిని గదిలో పెట్టి తాళం వేశాక బయటికెలా వస్తుంది సిద్ధాంతి గారు? చంద్రముఖి ఏ రూపంలోనైనా రావచ్చు. ఎప్పుడు గాయత్రి శరీరంలోకి ఆవహిస్తుందో, ఎప్పుడు సర్పరూపంలో బయటికి వెళ్ళిపోతుందో ఖచ్చితంగా చెప్పలేం. ముందు మన అనుమానాన్ని చంద్రముఖి చిత్రపటం మీదకి గీత మీదకి మళ్లించింది. ఇప్పుడు ఆ పిచ్చి పిల్లలో ఉందని తెలియగానే వేరే రూపంలో వచ్చి నన్ను చంపాలని చూసింది. సిద్ధాంతి గారు, ఈ ప్రపంచంలో దేవుడు ఉన్నాడు అనేవాళ్ళు చాలా మంది ఉన్నా లేడనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. బాబాలు కడుపులో నుండి శివలింగాలు తీసి చూపిస్తూ ఉంటే హేతువాదులు తీసి చూపిస్తున్నారు. అందరి తరఫున ఒక ప్రశ్న అడుగుతాను. అసలు ఈ దెయ్యాలు భూతాలు నిజంగా ఉన్నాయంటారా? ఈ ప్రపంచంలో వెలుగుంటే చీకటుంది, నిజముంటే అబద్ధం ఉంది, నిప్పుంటే నీరుంది, అలాగే దైవశక్తి ఉంటే దుష్టశక్తి ఉంది. అనుభవం పొందినవాడు నమ్ముతాడు, పొందనివాడు ఆ అనుభవం కోసం వేచి చూస్తాడు. నా మెళ్ళో ఈ దైవశక్తి ఉన్నంత వరకు నన్నెవరూ కనీసం తాకను కూడా తాకలేదు. సిద్ధాంతి గారు, నా ప్రయత్నంలో నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. అంతవరకు గాయత్రి కోసం మీరు పూజ చేయకండి.